అంతరిక్ష రంగంలో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్పేస్ రంగంలో ఎన్నో అంతరిక్ష కంపెనీలకు స్ఫూర్తిగా నిలుస్తూ విజయవంతంగా ప్రయోగాలు చేపడుతోంది. అలాంటి స్పేస్ ఎక్స్ను కొన్ని రోజుల నుంచి సమస్యలు వెంటాడుతున్నాయి. దీని మూలంగా వందల కోట్ల రూపాయలు సముద్రంలో పోసినట్లవుతోంది. ఇటీవల స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ మెగా రాకెట్ ఇలానే విఫలమైంది. స్టార్షిప్ మెగా రాకెట్ కూలిపోవడం సంస్థకు పెద్ద నష్టమేనని అంచనా వేస్తున్నారు. టెక్సాస్లోని బొకాచికా వేదికగా గురువారం సాయంత్రం ఓ రాకెట్ను ప్రయోగించారు. అయితే ఆ రాకెట్ తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా అంతరిక్షంలోకి వెళ్లిన కొద్దిసేపటికి అది పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ సంస్థ స్పందించింది. జనవరిలో నిర్వహించిన ఓ ప్రయోగం కూడా ఇలానే ఫెయిల్ అయినట్లు తెలిపింది. ఇంతకుముందు 6 స్టార్షిప్ రాకెట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అయితే జనవరి, ఆ తర్వాత మార్చి ఇలా 2 సార్లు వెంటనే పేలిపోవడం స్పేస్ ఎక్స్ సంస్థకు కోలుకులేని దెబ్బ అని అంటున్నారు. ఇటీవల కాలంలో ఇలా 2 స్టార్షిప్ రాకెట్లు పేలిపోవడంతో వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని కంపెనీ వెల్లడించింది. ఇక రాకెట్ పేలిపోవడంతో దాని నుంచి భారీగా శకలాలు కిందకు దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు కనిపించాయి. ఈ క్రమంలోనే ఎయిర్ ట్రాఫిక్కు సైతం అంతరాయం ఏర్పడింది. ఈ ఫెయిల్యూర్స్ అన్ని సాంకేతిక కారణాల వల్ల జరిగినట్లు కంపెనీ భావిస్తోంది. అయితే ఈ రాకెట్లను నాసా భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలంటూ చూస్తోంది. ముఖ్యంగా ఆర్టెమిస్ మిషన్ 3 కోసం ఈ రాకెట్లను వినియోగించాలని గతంలోనే నిర్ణయించుకుంది. ముఖ్యంగా 2027లో చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లడానికి నాసా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రయోగం చేపట్టనుంది. అయితే ప్రస్తుత వరుస ఫెయిల్యూర్స్తో నాసా ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతం రాకెట్ ఎందుకు ఫెయిల్ అయిందో పూర్తిగా తెలియదని స్పేస్ ఎక్స్ తెలిపింది. ఈ తప్పులను మరోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని కంపెనీ తెలిపింది.